గైస్ ఇదివరకు ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు చేసినట్టయితే చెక్ చేసుకోండి, లేకపోతే మరి చేసి తర్వాత అయినా చెక్ చేసుకోండి. ఇందులో పెడుతున్నాను. ఇక్కడ వేర్ తోటి స్టార్ట్ అయ్యే క్వశ్చన్ బాగా గమనించుకోవాలి. వేర్ వాట్ వై వెన్ ఇవి వస్తే యాజ్ ఇట్ ఈజ్ వేర్ అట్లనే ఉంటుంది, వాట్ అట్లనే ఉంటుంది, వై అట్లనే ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ ఉన్నదా చూడాలి. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారుతుంది, వర్బ్ ఫామ్ చేంజ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ లేకపోతే వేర్ అనే పదం ఎక్కడ అట్నే ఉంటుంది, బీ ఫామ్ వర్బ్ అట్నే ఉంటుంది, సబ్జెక్ట్ అట్నే ఉంటుంది, ఓన్లీ వర్బ్ ఫామే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వేర్ వర్ దే స్లీపింగ్ అని ఉంది, అది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. వారు ఎక్కడ నిద్రపోతుండిరి. వేర్ వర్ దే అటనే ఉంటుంది, స్లీపింగ్ పోయి బీయింగ్ స్లెప్ట్ అవుతుంది. వారు ఎక్కడ వారి చేత నిద్రపోవడం జరుగుతుండేను అన్నట్టు. మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కంప్లీట్గా 8 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోయినాక OMR టెస్ట్ ఉంటుంది. 1 మార్క్ రిజిస్టర్ అన్నమాట. 3 ఆన్సర్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు గుర్తుపట్టి టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 OMR టెస్ట్లు పెట్టిన తర్వాత టెస్ట్ పేపరే ఉంటుంది. అప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఈ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నారో తెలుస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కలిసి మాట్లాడుకోండి. దాని గురించి ఎంతమంది మీ ఒక గ్రూప్లో కూర్చొని మీరు క్లాస్ విన్నారనుకో, మీరు టీవీలో కూడా ఆన్ చేసుకొని కనెక్షన్ తీసుకొని కూడా చూడొచ్చు. ఇది పెద్ద స్క్రీన్ మీద కూడా. ఇప్పుడు చూడండి, వేర్ వాజ్ చెస్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. ఇది బాగా చూడాలి. బీయింగ్ ప్లేడ్ అనగానే ఇది ప్యాసివ్లో ఉంది. బై ప్రిపోజిషన్, దెమ్ అంటే ఆబ్జెక్ట్లో ఉంది, చెస్ అనేది సబ్జెక్టు, అంటే ఇది ప్యాసివ్లో ఉందని గుర్తుపట్టాలి. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ఇచ్చినారనుకో, వాళ్ళు ప్యాసివ్ ఇవ్వచ్చు, యాక్టివ్ ఇవ్వచ్చు, ట్రాన్సిటివ్ ఇవ్వచ్చు, ఇంట్రాన్సిటివ్ ఇవ్వచ్చు. చేంజ్ ది వాయిస్ అంటారు అంతే. చేంజ్ ది వాయిస్ అనగానే మనం అది గుర్తుపట్టుకోవాలి, అది ఏ టెన్స్ ఉంది, అది ఏ రకమైన సెంటెన్స్, అసలు అసర్టివా, నెగటివా, ఇంట్రాగేటివా. ఇంట్రాగేటివ్ అయితే బీ ఫామ్ వర్బ్ తోటి వచ్చిందా, హెల్పింగ్ వర్బ్ తోటి వచ్చిందా, ఫైనైట్ వర్బ్ తోటి వచ్చిందా, WH తోటి వచ్చినాయా. హూ తోటి వస్తే బై హూమ్ అని, హూమ్ తోటి వస్తే హూ ఈజ్ హూ వాజ్ అని. తర్వాత ఈ వేర్, వెన్, వై, హూ, హూమ్ అని ఈ క్వశ్చన్స్ మీరు బాగా గుర్తుపట్టగలగాలి. ఇక్కడ చూడండి, వేర్ వాజ్ చెస్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. దెమ్ అనేది ఇది ప్యాసివ్లో ఉంది, యాక్టివ్లోకి మారాలి. దెమ్ అనేది ప్లూరల్ ఉంది, వేర్కు వేరు అట్నే ఉంటుంది. ఈ ప్లూరల్ చూసుకోవాలి. ఇది దే అవుతుంది కాబట్టి వర్ అట్నే ఉంటుంది, వర్గా మార్చాలి. బీ ఫామ్ వర్బ్ 2 వేర్ వర్ దే అవుతుంది. బీయింగ్ ప్లేడ్ బై ప్లేయింగ్ అవుతుంది. వేర్ వర్ దే ప్లేయింగ్ చెస్, బై ఎగిరిపోతుంది. బీయింగ్ ప్లేడ్ బై ప్లేయింగ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఏంటిది, వేర్ వర్ దే ప్లేయింగ్ చెస్. జరిగిన మార్పు బాగా గమనించుకోవాలి. చెస్ సబ్జెక్టు, దెమ్ ఆబ్జెక్టు, బీయింగ్ ప్లేడ్ అనేది ప్యాసివ్ వర్బ్ ఫామ్. ప్యాసివ్ నుంచి యాక్టివ్ అయ్యేటప్పుడు యాక్టివ్లో బై ఉండదు. ఇప్పుడు వేరు ఇది చూసుకోవాలి. దెమ్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వేర్ వాజ్ దే, వేర్ వాజ్ బై వన్ అవుతుంది, దెమ్ బై దే అవుతుంది. అంటే దెమ్ ఆబ్జెక్టివ్ కేసు పోయి సబ్జెక్టివ్ కేసు అవుతుంది.
అయినప్పుడు దెమ్ అని అంటాం. వేర్ వర్ దే ప్లేయింగ్, బీయింగ్ ప్లేడ్ బై ప్లేయింగ్ అవుతుంది. ఇచ్చేస్ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ప్యాసివ్ నుంచి యాక్టివ్ చేసినాము. మీరు మిగతా ఏ టెస్ట్ ఏవైనా కానీ ఇప్పటి వరకు చేసినవి ఈ మాదిరిగా చెక్ చేసుకోవాలి. వేర్ క్యాన్ అని ఉంది, సామర్థ్యం తెలిపే క్రియ ఇది. ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఐ సబ్జెక్ట్ ఉంది, వాటర్ ఆబ్జెక్ట్. ఫెచ్ అంటే తేవడం. వేర్ కెన్ ఐ ఫెచ్ వాటర్, ఎక్కడ నేను నీరు తేగలను. దీన్ని ప్యాసివ్ చేస్తే వాటర్ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చే ముందు కెన్ పక్క బి రాయాలి. వేర్ కెన్ బి వాటర్ ఫెచ్డ్ బై మీ, నీరు ఎక్కడ నీరు నా చేత తేబడగలదు. బాగా గమనించుకోవాలి. ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ ముందు కెన్ వస్తే కెన్ బి అని రాలి. ఇది వర్బ్ 3 ఫెచ్డ్ బై ఐ బై మీ అవుతుంది. ఎక్కడ నీరు నా చేత తేబడగలదు. వేర్ షల్ వి పెయింట్, ఎక్కడ రంగు వేయాలి. ఇదేం లేదు, ఇది ఆబ్జెక్ట్ లేదు. వేర్ షల్ అట్టే ఉంటుంది. బీ పెయింటెడ్ అవుతుంది బై హజ్, బీ బై హజ్ అవుతుంది. ఎక్కడ మా చేత రంగు వేయబడగలదు. వేర్ హ్యాజ్ షీ లివ్డ్, ఆమె ఎక్కడ నివసించి ఉన్నది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. షీ అన్నప్పుడు హ్యాజ్ వాడినరు, అది అట్లనే ఉంటుంది. వేర్ హ్యాజ్ షీ అట్నే ఉంటుంది. వేర్ హ్యాజ్ షీ లివ్డ్ బై బీన్ లివ్డ్ అవుతుంది. ఎక్కడ నివసించబడి ఉంది. వేర్ హ్యాడ్ హీ ప్రిపేర్డ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇంట్రాన్సిటివ్, వేరే ఆబ్జెక్ట్ లేదు. వేర్ హ్యాడ్ హీ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్ అని క్లెయిమ్ లేదు. వేర్ హ్యాడ్ హీ వరకు అట్టనే ఉంటుంది. ప్రిపేర్డ్ బై బీన్ ప్రిపేర్డ్ అన్నమాట. వేర్ హ్యాడ్ హీ ప్రిపేర్డ్ అంటే ఎక్కడ అతను సిద్ధం చేసి ఉండెను. వేర్ హ్యాడ్ హీ బీన్ ప్రిపేర్డ్, ఎక్కడ అతను సిద్ధం చేయబడి ఉండెను. వేర్ కెన్ యూ వాచ్, ఇది ఆల్రెడీ మనం కెన్ తోటి చేసినాము. మీరు ఎక్కడ గమనించగలరు. వేర్ కెన్ బి వాచ్డ్ బై యూ, కథం. కెన్ వస్తే కెన్ బి, వాచ్ వచ్చింది కాబట్టి వాచ్డ్ వర్బ్ 3 బై యూ బై ఆబ్జెక్ట్ అయింది. ఎక్కడ నుంచి మీరు గమనించబడగలరు అని. వేర్ వుడ్ షీ బ్రింగ్ వాటర్, ఆమె నీరు ఎక్కడ ఇస్తుంది. వేర్ వుడ్ బి వాటర్ బ్రాడ్ బై హర్, ఎక్కడ నుంచి నీరు ఆమె చేత తేబడి ఉండవచ్చు. వేర్ వుడ్ అంటారు. పాస్ట్ ఫ్యూచర్లో పాస్ట్ అన్నమాట, జరిగి ఉన్నదాన్ని. వేర్ వుడ్ షీ బ్రింగ్ వాటర్, ఆమె నీరు ఎక్కడ తేవచ్చు. హౌ డిడ్ షీ కండక్ట్ ది క్లాస్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. షీ సబ్జెక్టు, క్లాస్ ఆబ్జెక్టు. ఇది కలెక్టివ్ నౌన్ సింగులరే, సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. డిడ్ వన్ వాడితే వాజ్ వర్ వాడాలి. ది క్లాస్ సింగులర్ కాబట్టి హౌ వాజ్ ది క్లాస్ అనాలి. కండక్ట్ బై కండక్టెడ్ బై షీ బై హర్ అవుతుంది. ఆమె ఎలా ఆమె తరగతి నిర్వహించింది, పాస్ట్ టెన్స్. హౌ డిడ్ షీ కండక్ట్ ది క్లాస్, ఎలా ఆమె తరగతి నిర్వహించింది. పాఠం ఎట్లా చెప్పగలిగింది అన్నట్టు. హౌ వాజ్ ది క్లాస్ కండక్టెడ్ బై హర్, ఎట్లా తరగతి ఆమె చేత పాఠం చెప్పబడగలిగింది. హౌ వుడ్ యూ లైక్ దట్ అన్టిడీ గర్ల్, ఆ మురికి అమ్మాయిని నువ్వు ఎట్లా ఇష్టపడ్డావు అంటే దగ్గర తీసుకుంటున్నావు. యు అనే సబ్జెక్టు, అన్టిడీ గర్ల్ మొత్తం ఆబ్జెక్ట్, యాడ్వర్బ్ తోటి ఉన్నది ఇది. ఈ అన్టిడీ గర్ల్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. హౌ వుడ్ బై వుడ్ బి అవుతుంది ప్యాసివ్ కాబట్టి.
దట్ అంటిడి గర్ల్ లైక్డ్ లైక్ బై లైక్డ్ వర్బ్ 3 అవుతుంది బై యూ ఆబ్జెక్ట్ కేస్ అవుతుంది. అట్లా చేంజ్ చేసుకోరావాలి. మళ్ళీ నువ్వు ప్యాసివ్ కూడా చేయాలన్నప్పుడు బి ఎగిరిపోతుంది, ఈ బై ఎగిరిపోతుంది, ఇక్కడ బి ఎగిరిపోతుంది. అప్పుడు దిట్ అంటిడి గర్ల్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది, యూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. కథ అట్లా చెక్ చేసుకోవాలి. హౌ వుడ్ బి దట్ అంటిడి గర్ల్ లైక్డ్ బై యూ, ఎట్లు ఆ మురికి పిల్లను నీవు ఇష్టపడగలిగితివి అయిపోయింది కాబట్టి. విల్ వుడ్గా హౌ ఆర్ దే ప్లానింగ్, ఇది ఇంట్రాన్స్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. వారు ఎలా పథకం వేస్తూ ఉండిరి. హౌ ఆర్ దే బీయింగ్ ప్లానెడ్ అంతే, ఎట్లు వారి చేత పథకం వేయబడుచుండెను. హౌ ఆర్ వి మేకింగ్ ది క్యాష్, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ట్రాన్సిటివ్లో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. చూసుకోవాలి సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా. ఈ ఆర్ అనేది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా ఫ్యూచర్ ఏ టెన్స్లో ఉంది చూసుకొని క్యాష్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. క్యాష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాలి. హౌ ఈజ్ ది క్యాష్, మేకింగ్ బై బీయింగ్ మేడ్, బై వి బై హ్యాజ్ అవుతుంది. ఎట్లు డబ్బు మన చేత పోగు చేయబడుచున్నది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది.